హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆకలి ఇస్తుంది గాయ్స్, సరదాగా బిర్యానీ చేసుకుందామా? నేనైతే మా ఇంట్లో ఇలా చేస్తా, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ బిర్యానీ బౌల్ తీసుకుని తర్వాత ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశాక చికెన్ వేసుకోండి. ఇప్పుడు నేనైతే మ్యారినేషన్ చేసి వేస్తాను, కాకపోతే ఈసారి ట్రై చేద్దామని డైరెక్ట్ చికెన్ వేసేసి నేను పెరుగు లాస్ట్ని వేసాను గాయస్. మీరు మాత్రం మ్యారినేషన్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఇలా చేసాను ఈసారి. పెరుగు మసాలాలు అన్నీ వేసేసి మూత పెట్టేసేయండి. చికెన్ బాగా ఫ్రై అయితే బాగుంటుంది. అండ్ దెన్ మళ్ళీ రైస్ పెట్టేసుకోవడానికి బియ్యం బాస్మతి తీసుకున్నాను. నేనైతే బాస్మతి తీసుకొని బాస్మతి బియ్యం వాష్ చేసేసి నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను గాయస్, రైస్ పెట్టి ఉడికించడానికి. మళ్ళీ దెన్ బిర్యానీ దినుసులు, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా ఆయిల్ వేస్తాను నేను. ఆయిల్ వేసి రైస్ బాగా రైస్ మరీ మెత్తగా ఉడికించకండి, 80% ఉడికించుకొని చాలు. దమ్మేసినప్పుడు కూడా మనం విడిగా మగ్గిస్తాం కాబట్టి దానికి ఇబ్బంది ఏమి ఉండదు. దెన్ మళ్ళీ చికెన్లో కొత్తిమీర అవన్నీ వేసేసుకుని చికెన్ పక్కన పెట్టేసుకోండి. రైస్ ఉడికాక దమ్ వేసేసుకోవడమే. నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసేసుకోండి. రైస్ దమ్మేసే ముందే సాల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకొని వేసుకోండి గాయస్. ఇందులో సరిపడా వేసుకోండి, లేదంటే ఇట్లా ఎక్కువైపోతుంది. సాల్ట్ చూసుకుని వేసుకోండి. దమ్మేసేసాక ఫ్రైడ్ ఆనియన్స్, నేనైతే ఫుడ్ కలర్ వేసాను, మీరైతే గ్రేవీ అనే వేసుకోవచ్చు పైన. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అండ్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుని పైన ఏదన్నా బరువు పెట్టుకుని మళ్ళీ ఒక 15-20 మినిట్స్ దాన్ని మగ్గనిస్తే మనకి కింద తడేమన్నా ఉంటే పోతుంది. అండ్ దెన్ తినేయండి వేడివేడిగా బిర్యానీ పెట్టుకుని. మన బిర్యానీ రెడీ అయిపోయింది కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.